మేము మా బాబు డాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. లిడీ పెపిక్ పట్ స్మాల్ డాగ్ కోసం వచ్చాం కదా. స్మాల్ డాగ్ అని ఆల్మోస్ట్ 1 month నుంచి మా బాబు గోల. ఇన్స్టాగ్రామ్ పేజ్ నిహాల్, అందులో నేను ఆల్మోస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఫాలో అవుతున్నాను. బట్ ఎప్పుడూ పింక్ చేయలే, బికాస్ నమ్మలే ఫ్రీగా పమేనియన్స్ ఎవరిచ్చేస్తారు అంత అని. బట్ ఇదైతే చాలా గుడ్ ఇనిషియేటివ్. చెప్పాలంటే ఫేక్ అని నేను అనుకున్నాను ఇన్ని రోజులు. బట్ ఈరోజు నాకు అతను పెట్టిస్తానని చెప్పారు. నేను ఈరోజే కమెంట్ చేశా, డిఎం చేశా, కావాలి బ్రో అని పప్పి అని. సో అతను అయితే ఇస్తానన్నారు. ఆ బ్రో ఇగో గూగుల్ పార్క్ రమ్మని చెప్పారు. 5కి వచ్చా, వెయిటింగ్ అతని కోసం. సో చూడాలి ఏం పప్పి వస్తుందో ఏంటో. మా ఇంట్లో ఉండడానికి మాతో పాటు ఒక మెంబర్ లాగా మంచి ఇనిషియేటివ్ ఇదైతే. పెట్స్కి అతను ఏమీ పెద్దగా మమ్మల్ని నుంచి మనీ ఏం అడగలే, ఏమి చేయలేదు. ఫుడ్ అడిగారు, దట్టు పెట్స్ ఫుడ్ అడిగారు. స్ట్రీట్ డాగ్స్కి వాటికి అతను ఫీడ్ చేస్తూ ఉంటారు. నేను చూశాను అతని వీడియోస్. బట్ ఆ బ్రోకి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇదైతే చాలా గుడ్ ఇనిషియేటివ్. అలాగా పెట్స్ని ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, పెంచాలని అందరికీ ఉంటుంది పెట్ని అయితే, కానీ అంతంత పెట్టి కొనలేరు ఎవరునా. సో అంత బడ్జెట్ ఉండదు కదా మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్కి. సో అట్లాంటి వాళ్ళందరికీ తను ఫ్రీగా ఇస్తూ మంచిగా పెంచమంటున్నారు. దట్టు ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా సరే మేము పెంచలేము చేయలేము అన్న రిటర్న్ అతనికే ఇచ్చిమని చెప్తున్నారు తప్ప రోడ్స్ మీద వదిలేద్దని చెప్పారు. అతను బాగా పెంచే వాళ్ళకి మాత్రమే ఇస్తానని చెప్పాడు ఆ డాగ్స్ కూడా. సో నేనైతే బాగా పెంచుతాను. మా బిడ్డ 1 month నుంచి గోల, డాగ్ కావాలి, స్మాల్ డాగ్ కావాలి అని చెప్పి. సో నేను ఈరోజు చూద్దాం, ఇదంతా ఫేక్ అనే ఉండే నా మైండ్లో. బట్ నాకు అతను రెస్పాండ్ అయ్యి పప్పి ఇస్తానని చెప్పి, లొకేషన్ చెప్పి, టైం చెప్పి, దట్టు అతను డిమాండ్ చేసింది ఏం లేదు, జస్ట్ ఫుడ్. అది కూడా పెట్స్ ఫుడ్ మాత్రమే అతను అడిగారు. సో వెయిటింగ్ అతని కోసం. అతను వచ్చాక నాకు పెట్ రిసీవ్ చేసుకోని మా ఇంటికి తీసుకొని వెళ్ళాలి. మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూద్దాం. వర్షం పడుతుంది. వైజాగ్ లొకేషన్.